మనం చూస్తుంది ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్ నుంచి ఏర్పడ్డ కొత్తగా జగిత్యాల డిస్టిక్ అనేది ఏర్పడ్డది. ఇందులోని గుల్లపల్లి మండలంలోని రాపల్లి అనే విలేజ్ ఇది. ఇక్కడ ఎంతో పురాతన కాలం నాటి శివలింగం ఉన్నది. ఈడ శివరాత్రి మహాజాతరగా జరుపుకుంటారు. ఇక్కడ స్థానికులను అడిగి దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ ఈ గుడి కమిటీ చైర్మన్ బాబు పేరు తండ్ర రామారావు బాబు, మన పేరు గోపాలరావు గారు, క్యాషియర్ పేరు సింగయ్య గారు, సర్పంచ్ ఏం పేరు ఎర్ర భూమయ్య గౌడు, ఉప్పుల జలేందరు, ఉప్పుల రవి, వీళ్ళందరూ మనకు ఆలయంలో కలిశారు. ఆలయ చరిత్ర తెలుసుకుందాం. ఇది చాలా పురాతనమైన ఆలయం అని మనకు ఎన్నటి నుంచో తెలిసింది. కానీ మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు వీడియో షూట్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో భాగంగా మన చైర్మన్ సాబు చాలా ఏళ్ళ నుంచి ఇక్కడనే చైర్మన్గా ఉంటున్నాడ. బాబు, ఇది ఎన్ని రోజుల కింద కట్టించిన ఆలయం? 500 సంవత్సరాల చరిత్ర గల ఆలయం అని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ తాత వాళ్ళ డాడీ వాళ్ళ తాతలు కట్టించిన ఆలయంగా చెప్తున్నారు. అలాగే ఈరోజు రాత్రి ఈరోజు రాత్రి అర్చనపల్లి అంజయ్య లక్ష్మి గారు 111 రూపాయలు విరాళం ఇచ్చింది. మారం మల్లారెడ్డి శ్యామల కొలపల్లి నల్లగుట్ట గారు 105 రూపాయలు విరాళం ఇచ్చింది. మారం మల్లారెడ్డి శ్యామల నల్లగుట్ట గారు 105 రూపాయలు విరాళం ఇచ్చింది. దీనికి వీరి కుటుంబానికి ఆ స్వామి వారి ఆశీస్సు వెళ్ళవేళ్ళ ఉండదు. పెద్ద దేవుడు అక్కడ చిన్న దేవుడు అని మా తాత తండ్రుల యొక్క వాస్తవాలు. అయితే వీళ్ళు చెప్పే మాటల వెనుకలు చూస్తే ఏంటంటే, ఈ మన రాపల్లె విలేజ్ అనే ఇక్కడ ఉన్న స్వయంభూ వెలిసిన శివుడే పెద్ద దేవుడు. ఇక్కడ కళ్యాణ బియ్యాన్ని దుబ్బరాయేశ్వర సమీపంలో జగిత్యాల దగ్గరలో ఉన్న దుబ్బరాయేశ్వర స్వామికి పంపిస్తారు. ఆడి నుంచి వెళ్ళి వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కూడా పంపిస్తారు. వాళ్ళు చిన్న దేవుడు నడిపి దేవుడుగా మన దేవుడే పెద్ద దేవుడు అని ఇక్కడ వీళ్ళ తాతలు తండ్రుల నుంచి కొలుసుకుంటూ వస్తారు. గడిచిన 500 సంవత్సరాల పురాతనమైన చరిత్ర గల ఆలయాన్ని మన తెలంగాణ ప్రభుత్వం మరింత పటిష్టంగా చేసి ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.